ఆ ధరనున్న గుండాల ఇంకా చాలా దూర ప్రాంతం ఈ పినపాక నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది. మనస్ఫూర్తిగా ఆ ధర నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డల దీవెనలు ఆశీస్సులు చాలా స్పష్టంగా కనపడ్డాయి. నా ఆడబిడ్డలు ఇల్లు వచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు. చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక 20 మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల వారి ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు ఇందాక పాయం గారు చెప్పినట్లు రాని ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇది మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం, మీ కష్టంతో మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం. మోసం చేసే ప్రభుత్వం కాదు, దొరల ప్రభుత్వం కాదు. కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కష్టాలకి ప్రతిఫలం ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పడినా పేదోడికి అండగా ఉండాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో ముఖ్యంగా ఆడబిడ్డల్ని ఇందాక మిత్రుడు ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, లక్షల మందిని లక్షాధికారులను చేస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మాట. ఈనాటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మీ ప్రభుత్వం మాట. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇది మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆ 10 సంవత్సరాలలో ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఆడబిడ్డలకి, ముఖ్యంగా నా మహిళా సంఘ ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు సుమారు 60,000 మంది ఉన్నారు, 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మందికి ఏ ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి పావలా వడ్డీ వచ్చిన కార్యక్రమం కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా ఏనాడు గడిచిన 5 సంవత్సరాలు మనం చూస్తే పావలా వడ్డీ కింద నా ఆడబిడ్డలకు ఎగ్గొట్టింది 3,750 కోట్లు. ఒక్క రూపాయిల పోయిన చివరి 5 సంవత్సరాలలో ఈ గడిచిన 18 నెలలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో 875 కోట్లు, మొన్న ఇచ్చిన 344 కోట్లతో ఇప్పుడు ఇస్తున్న దాంతో కలిపి 875 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంటే తేడా చూడండి, నక్కకి నాగవాసానికి ఎంత దూరం ఉందో. పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి బలిసినోడు పరిపాలిస్తే పరిపాలన తీరుకి ఎంత తేడా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా నేను చెప్పనవసరంలా మీకు కనిపిస్తున్నది. అంతేకాదు ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏదైతే నా అన్నలకి ఆ సర్టిఫికెట్లు ఇస్తే చివరిదాకా నా ఆడబిడ్డకి ఆ ఇల్లు ఉండదు అని కేబినెట్లో ముఖ్యమంత్రి గారు మేము అందరం ఆలోచించి ఇచ్చే ఇల్లు ఆడబిడ్డకే ఇద్దాం, ఆడబిడ్డతో ఉంటే ఆడబిడ్డ పేరుతో ఇస్తే ఆ ఆస్తి ఆ కుటుంబానికి చెక్కు చెదరకుండా ఉంటుంది అని ఆడబిడ్డ పేరుతో ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు సుమారు 66 లక్షల మంది నా ఆడబిడ్డలు ఈ సంఘాల్లో ఉన్నారు. భవిష్యత్తు కాలంలో గతంలో ఉన్న వయో పరిమితిని కూడా మార్చడం జరిగింది. అంతకుముందు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే సభ్యులుగా ఉండాలి అనేది ఆనాటి నియమ నిబంధనలు. ఇప్పటి ప్రభుత్వంలో 15 సంవత్సరాలు నిండితే చాలు, 65 సంవత్సరాల వరకు దీంట్లో సభ్యులుగా ఉండొచ్చు అన్నది మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా పెట్టుబడి పెట్టలేని వాళ్ళుంటే
ఆడబిడ్డలు ఎవరైతే సంఘంలో ఉంటారో ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ₹1,00,000 ప్రభుత్వం నుంచి వారి ఖాతాలో జమ అయ్యేంత వరకు ఆ సంఘం నుంచి ఇప్పించమని ఆల్రెడీ అధికారులకు చెప్పాను. ఎక్కడైనా ఇయ్యని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇయ్యాలని కూడా అధికారుల్ని ఆదేశిస్తున్నాను. అంతేకాదు ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘంలో ఉన్న ఆడబిడ్డలకి పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సోలార్ యూనిట్లు, రైస్ మిల్లులు, ఇది మాటతో చెప్పేది కాదు. రాబోయే 5 నుంచి 6 నెలలలో పెట్రోల్ బంకులు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఇచ్చాం, ఆర్టీసీ బస్సులు కొన్ని ఇచ్చాం, రైస్ మిల్లులు కూడా కట్టబోతున్నాం, మహిళలకు ఇవ్వబోతున్నాం. ఆడబిడ్డలకి అన్న మాట ప్రకారం ప్రతి సంవత్సరం 25,000 కోట్లు 25,000 కోట్లు ప్రభుత్వం షూరిటీతో నా ఆడబిడ్డలకి ఇచ్చి ఈ రాబోయే ఈ 3.5 సంవత్సరాలలో ఇంతకు ముందుది కలుపుకొని 1,00,000 కోట్లు ఈ 4 సంవత్సరాలలో ఆడబిడ్డలకి లింకేజ్ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన గ్రామాల్లో మన సంఘాలకే ఇచ్చిన మన సంగతి కూడా మీకు తెలియంది కాదు. స్కూలు నిర్వహణకు సంబంధించిన రిపేర్లు, అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలు నా ఆడబిడ్డలకే ఇచ్చారన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మాటలతో కాకుండా అవకాశం ఉన్నంత వరకు ఎంత వీలైతే అంత ఆడబిడ్డకి పూర్తి స్వేచ్ఛతో పాటు ఆర్థిక లబ్ధిని చేకూర్చాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేకాదు ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ₹1 కూడా ఛార్జీ తీసుకోవద్దని చెప్పి ఇప్పటి వరకు సుమారు 5,000 కోట్ల రూపాయలు ఉచితంగా నా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం. అంతేకాదు కరెంట్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరెంట్. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదోడు కష్టాలు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ పేదోడు ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా దొరవారికి రాలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళు సుమారు ప్రతి ఊళ్ళో 80% పేద కుటుంబాలకి ఈనాడు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. 500కే గ్యాస్ ముద్దిస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈనాటి ప్రభుత్వం. పేదోడికి జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడితే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు పేదవాడికి అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతెందుకు దొరవారు సన్న బియ్యం తింటాడు, నా పేదోడు అదే ముక్క పురుగులతో ఉన్న దొడ్డి బియ్యము ఆనాటి ప్రభుత్వంలో ఇస్తే కనీసం పేదోడికి సన్న బియ్యం ఇస్తే తనకి కమిషన్లు రావని సన్న బియ్యం ఇయ్యాలన్న ఆలోచన కూడా ఆనాటి పెద్దలకి రాలే. మన ప్రభుత్వంలో సన్న బియ్యం పెద్దోడు ఏదైతే తింటుండో, బలిసినోడు ఏదైతే తింటుండో పేదోడు కూడా సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం తినే విధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, పేదోడి విషయంలో తల తాకట్టు పెట్టైనా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రతి రేషన్ షాపుల దగ్గర మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈ మధ్య ఒక మాజీ మంత్రి అంటున్నాడు, ఒక దగ్గర రేషన్ కార్డు దగ్గర బారులు తీరి మనుషులు ఉంటున్నారు అన్నాడు. నిజం నిజం
ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. రేషన్ షాపు దగ్గర సన్నబియ్యం మీయటానికి బారులు తీరు ఉండే విధంగా చేశాము కానీ మీలాగా బెల్ట్ షాపులు పెట్టి అక్కడ బారులు తీరే విధంగా ఈ ప్రభుత్వం చెయ్యలేదు, చెయ్యదు కూడా. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా నీకు లేకపాయా. మీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 5,65,000 మందికి మొన్న 14వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు అందరికీ ఇస్తున్నాము అర్హులైన వాళ్ళకి. అంతేకాదు ఒక ఇంట్లో బిడ్డ పుట్టినా ఆ ఇంటికి కోడలు వచ్చినా ఆ రేషన్ కార్డులో ఆ పేరు ఆనాడు ఎక్కించలే. మన ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మందిని ఆ పాత రేషన్ కార్డు వాళ్ళ కార్డులోకి పేరు మార్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఈనాడున్న ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తా. ఇందాక పాయం గారు చెప్పాడు, మిత్రులు చెప్పారు, పేదోడి చిరకాల కోరిక, చిన్న కోరిక, చచ్చేలోపు నాయన ఒక చిన్న స్లాబ్ ఉన్న ఇల్లు కట్టుకుంటానో లేదోనని ఆశపడటంలో తప్పుందా? తప్పు లేదు. కనీసం జ్ఞానం లేకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి అట అగ్గిపెట్టె లాంటి ఇల్లు ఇచ్చిండు. అవా నీ కోడలు వస్తే ఏ గదిలో పడుకుంటుందా? అక్క నీ అల్లుడు వస్తే ఏ గదిలో పడుకెడతావా? నీ కోడినాడ కప్పెడతావు, మేకనాడ కట్టేస్తావు, గేదెనాడ కట్టేస్తావు అని సొల్లు పురాణం చెప్పాడు ఆనాటి ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ళు 60,000. అంటే సంవత్సరానికి 6,000. నిజంగా నీకు సోయుండుంటే సంవత్సరానికి 1,00,000 ఇల్లు కట్టినా 10 సంవత్సరాలలో 10 లక్షల ఇళ్ళు వచ్చి ఈనాడు నా ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు, మిగతాయి నేను ఇచ్చేవాడిని. కానీ ఆ జ్ఞానం లేదనే ఈ పేదోడి ప్రభుత్వం మొదట విడితే 4.5 లక్షల ఇల్లు ఇస్తూ, 4.5 లక్షలు అంటే చిన్న డబ్బులు కాదే పెద్దక్క, 22,500 కోట్లు. 22,500 కోట్లు. ఇందాక పాయం గారు చెప్పినట్లు వారికి 4,500 ఇల్లు ఇచ్చినా మళ్ళీ 1,500కి లిస్టు తయారు చేసుకోమని చెప్పిన. అంటే సుమారు 300 కోట్లు నీ పినపాక నియోజకవర్గానికే రాబోయే రోజుల్లో వస్తున్నాయి. అది కూడా ఏదో కలెక్టర్ గారు నేను ఒక సర్టిఫికెట్ ఇవ్వడం కాదు, పునాదులు వేస్తే ₹1,00,000 సోమవారం నాడు టెన్షన్గా నీ ఖాతాలో జమ అవుతాయి. స్లాబ్ లెవెల్కి కడితే మరొక ₹1,00,000 నీ ఖాతాలో జమ అవుతాయి. స్లాబ్ వేస్తే ₹2,00,000 జమ అవుతాయి. ఇంట్లోకి గోప్రవేశానికి వెళితే ఇంకొక ₹1,00,000, మొత్తం కలిసి ₹5,00,000. ఏ స్థాయిలో ఉన్నా ప్రతి సోమవారం నాడు ఎన్ని ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులున్నా నా ఆడబిడ్డ ఏం చూస్తుంది? ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతురుంటే ముందు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేయాలంటది. తర్వాత ₹4 ఉంటే కొడుకుని చదివించుకోవాలనుకుంటుంది. మూడోసారి ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది. ఆ ఇబ్బంది ఉండొద్దని ప్రభుత్వానికి ఎన్ని అవసరాలున్నా ఈ అవసరాలు అన్నిటికంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నోడి అవసరమే ముఖ్యమని మన రేవంత్ అన్న సూచనలకి, ఈ ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణంగా ప్రతి సోమవారం మీ ఖాతాల్లోకి డబ్బిస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. నా ఆడబిడ్డలకి శుభ సందర్భంలో ఒకటి చెప్తున్నా, ఇల్లు వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇల్లు రాని ఆడబిడ్డలు కూడా ఎవరూని మీరు టెన్షన్ పడక్కర్లేదు. ప్రతి పేదవాళ్ళకి అంటే నా 3 రంగుల జెండా కప్పుకోని అవసరంలా, ఆనాటి ప్రభుత్వం లాగా
పింక్ కలర్ షర్ట్ వేసుకున్నోడికే ఇల్లు ఇస్తామో పెన్షన్ ఇస్తామో అనే విధంగా ఉండదు. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు పేదోళ్ళు అయి ఉంటే చాలు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మల్ని ఇయ్యాలన్నదే మీరెన్నుకున్న మన ప్రభుత్వం. నువ్వు ఓటు ఎవరికన్నాయి, నిజంగా నీ కోసం నేను ప్రాణం ఇస్తానని నమ్మకం నీకుంటే నువ్వే నాకు ఓటేస్తావు. దానికి కండిషన్లు ఎందుకు? కండిషన్లు అవసరంలా. పేదోడి కష్టాలు నెరవేర్చి తీరిస్తే ఆ పేదోడి భుజమ తట్టి ఎన్ని కష్టాలు ఉన్నా మనకి అండగా ఉంటాడని పూర్తి నమ్మకము, విశ్వాసం ఈనాడు మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఏ ఆడబిడ్డ టెన్షన్ పడద్దు. నా పాలేరు నియోజకవర్గం ఎట్లనో ఈ పినపాక నియోజకవర్గం కూడా నాకు అంతే, అది మీకు బాగా తెలుసు. కాబట్టి ఏ ఆడబిడ్డ టెన్షన్ పడొద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డుల గురించి కూడా ఎవరు టెన్షన్ పడక్కర్లే. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇంతే కాదు, పేదోడి పిల్లలు హాస్టల్లో చదువుతుంటే ఆ హాస్టల్లో చదివే పేదోడి పిల్లలకి సరిగ్గా నాటి ప్రభుత్వం బొవ్వ కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఈనాడు 40% అంటే అప్పుడు 100 రూపాయలు ఇస్తే ఇవాళ 140 రూపాయలు ఇచ్చి చికెన్ మటన్తో ఆ పేదోడు పిల్లోడికి మంచి బువ్వ పెడుతున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఆడపిల్లలు, పేదోడి ఆడబిడ్డ స్కూల్లో చదివితే ఆ ఆడపిల్లలకు అవసరమయ్యే వస్తువులు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే, మన ప్రభుత్వం 100 రూపాయలు ఉంటే దానికి 200 రూపాయలు కలిపి 300 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం, 200% పెంచిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంటే ఎన్ని ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలాగా వారి ఖాతాల్లోకి కమిషన్ల కోసం కకృతి పడే ప్రభుత్వం కాదు. ఇది పేదోడి పక్షపాతమైన ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి భరోసానంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అన్నది నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ఈరోజు ఒక మాజీ మంత్రి ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో అట్లా వస్తాడు, ఎక్కడో మాట్లాడుతున్నట్టు ఇందాక దాంట్లో చూపిస్తున్నాడు నా పిఏ గారు. వారు అంటారట, ఈడ 3 మంత్రులు ఉన్నారు, ఏమి చేస్తున్నారు అని. కళ్ళుండి చూస్తే కనిపిస్తాయి, కళ్ళుండి కబోజులాగా చూస్తే నీకేమీ కనపడవయ్యా. నువ్వేదో అప్పుడు ఛాలెంజ్ చేశాను, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కడి కూడా అసెంబ్లీ గేటుకి నా ప్రజలు తాకనీరు అని. మళ్ళీ చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం నీకున్నా మీ నాయనకున్నా ఇక్కడ గెలిపించు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో గెలిపించు. సొల్లు పురాణాలు ఆపి గతంలో పోగు చేసుకున్న డబ్బులు జాగ్రత్తగా ఉంచుకొని ఎక్కడికైనా విదేశాల్లో పోయి స్థిరపడితే బాగుంటుంది అనేది నాకు ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ చివరగా మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను. ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే దానికి గొప్ప నేను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కేబినెట్, ఈ ప్రభుత్వము కాదు. మీరు కరెక్ట్గా ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం అయితేనే పేదోడికి అండగా ఉంటుందని నమ్మారు, విశ్వసించారు, మనస్ఫూర్తిగా దీవించారు. ఎమ్మెల్యే గారిని దీవించారు, ఎంపీ గారిని దీవించారు. మీరు దీవించారు కాబట్టే ఇన్ని అద్భుతమైన మంచి కార్యక్రమాలు ఈనాడు మీ ప్రభుత్వం చేస్తుంది. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వం మీది, ఎమ్మెల్యే మీవాడు, ఎంపీ మీవాడు, మంత్రి మీవాడు, ముఖ్యమంత్రి మీవాడు, కింద నుంచి పైదాకా ప్రభుత్వమే మీది. రేపొచ్చే దేంట్లోనైనా ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు మీకుంటాయి. మీ దీవెనలు, మీ ఆశీస్సులు కావాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ రాబోయే కొద్ది రోజుల్లో
ఈ డాక్రా మహిళల ఆడబిడ్డలందరికీ ప్రతి ఆడబిడ్డకి 2 చీరలు కూడా మీకు మంచి చీరలు అంటే బతుకమ్మ చీరలు లాంటివి కాదు, పిట్టలను పారదోలటానికి బతుకమ్మ చీరలు కట్టినట్టు కాదు, మా ఆడబిడ్డలు స్వచ్ఛంగా గౌరవంగా కట్టుకునే చీరలు కూడా రేవంత్ అన్న మీకు గిఫ్ట్గా పంపేయబోతున్నాడని శుభవార్త మీ అందరికీ చెప్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ పాయం గారు లెగ్సారు నా కాన్స్టిట్యున్సీ గురించి మీరు ఇంకేం చెప్పట్లేదని పాయం గారు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, సీతారామ నీళ్ళ ద్వారా ఈ పెనుపాక నియోజకవర్గంలో అశ్వాపురం బోర్గంపాడు మండలానికి 33,000 ఎకరాలకి సాగునీరు కావాలని ఇందిరమ్మ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో 33,000 కాదు 40,000 అయినా ఎంత డబ్బైనా తప్పకుండా సీతారామ నీళ్లు ఈ 33,000-40,000కి నీళ్లు ఇస్తామని, అదే రకంగా ఎప్పుడూ దశాబ్దాల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న నా నిరుపేద కుటుంబాలు గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నాను, తింగర వేషాలు అధికారులు ఫారెస్ట్ అధికారులు చేయొద్దు. పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడిని కాపాడే ప్రభుత్వం. కాబట్టి కొత్త పోడు భూములు కొట్టనియొద్దు. పాత వాటి విషయంలో ఎక్కడ పేదోడిని ఇబ్బంది పెట్టొద్దు. గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కూడా వారిని ఆదేశిస్తున్నాను. అదే రకంగా గోదావరి వచ్చినప్పుడు ఎప్పుడు గోదావరి పొంగితే ఆ గోదావరికి ఇటు పక్క పెనపాక అటు పక్క భద్రాచలం అంచునున్న ఇళ్లలో నివసించే నా ఆడబిడ్డలు అన్నదమ్ములు బిక్కు బిక్కు బిక్కుమనుకుంటూ ఉంటున్నారు. అయితే అటువంటి పరిస్థితి ఉండొద్దని గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను, 2 ఎమ్మెల్యేలకి చెప్పాను. ఆ లోతట్టు ప్రాంతం నుంచి మెరక ప్రాంతంలో ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తున్నామని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకు తెలియజేస్తున్నాను. గౌరవ కలెక్టర్ గారు కూడా దాని మీద తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. అదే రకంగా ఇంకొకటి ఉంది వారి కోరిక, ఈఎస్ఐ హాస్పిటల్ అంటే పరిశ్రమలు ఎక్కడుంటాయో ఆ ప్రాంతంలో కొద్దిగా పొల్యూషన్ కూడా ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఆరోగ్యంతో ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితి కోసం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే రెవెన్యూ మంత్రిని నేనే కాబట్టి దానికి భూమి కావాలని హాస్పిటల్ కట్టియాలని అడగటం జరిగింది. గౌరవ కలెక్టర్ గారిని ఇంతకుముందు చెప్పింది అదే, తప్పకుండా ఈఎస్ఐ హాస్పిటల్ని స్థలం ఇచ్చి కట్టించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాందేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, యువకులకి 60,000 ఉద్యోగం మొదటి 11 నెలల్లో ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం, రైతుని రాజు చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. రైతుని రాజని ఒట్టి స్టేట్మెంట్ ఇట్లే నేను. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం 10 నెలల్లో చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఎకరానికి 2 విడతల్లో 10,000. అప్పులున్న ఈనాటి ప్రభుత్వం 2 విడతల్లో ఇస్తున్న డబ్బు 12,000. మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్లు టింగ్ 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 అంటూ మీ సెల్ ఫోన్లు అదిరిపోయేలాగా మీ ఖాతాలకి డబ్బు పంపించిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అని, కాబట్టి మీ దీవెనలో ఈ ప్రభుత్వానికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ నా ఆడబిడ్డలందరి దగ్గర చేతులు జోడించి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.